ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దాన్ని కత్తిరించి సరిచేయును. కొన్నిసార్లు కత్తిరిస్తాడు దేవుడు. ఎందుకు కత్తిరిస్తాడు? సరి చేస్తాడు మన జీవితాలని, మన బిహేవియర్ని. కత్తిరించినప్పుడు నొప్పి వస్తుంది, కొంచెం పెయిన్ ఉంటుంది. మనం మారాలని దేవుడు మనకు కొన్ని ఎదురు దెబ్బలు ఇస్తాడు, కొన్ని మొట్టికాయలు వేస్తాడు జీవితంలో. ఎందుకు? నువ్వు మారాలి, నువ్వు మార్పు చెందాలి. నిన్ను కత్తిరిస్తాడు, సరి చేస్తాడు. ఈ కత్తిరించినప్పుడు నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, కానీ అది నీ మంచికే. దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు, దేవుడు నిన్ను మళ్ళా క్రమపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణకి ప్రియులరా, మల్లెపూలు తోటలు ఉన్నటువంటి వారు సీజన్ మల్లెపూలు కాయటానికి ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెమ్మలు అన్నీ తుంచేస్తారు. తుంచడం అంటే తీసేస్తారు. రెమ్మలు అంటే ఆ యొక్క లీవ్స్, ఆకులు తీసేస్తారు. ఆకులు తీసేయటం వల్ల తర్వాత పూలు చక్కగా పుష్కలంగా పోస్తాయి.